నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పక్కా గృహాల భూసేకరణలో అక్రమాలు. వైకాపా హయాంలో పేదల పక్కా ఇళ్ల నిర్మాణాలు, భూసేకరణ విషయంలో అక్రమాలు జరిగాయని అసెంబ్లీలో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక వైకాపా నాయకులపై దాడులు, అక్రమ కేసులు పెరిగాయని నెల్లూరు జిల్లాలో పిన్నెల్లి సోదరులతో ములాఖాత్ అయిన తర్వాత మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాగార్జున యాదవ్. రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డుకు గాయాలు. మనుగోలు సమీపంలోని జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ ఆటో ఢీకొన్న సంఘటనలో సెక్యూరిటీ గార్డు పెంచలేకు తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అలగనాథుడికి వైభవంగా గరుడ సేవ. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైకాపా హయాంలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాలు, కాలనీలకు భూసేకరణ విషయంలో అక్రమాలు జరిగాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అసైన్డ్ భూములు సేకరించి ప్రభుత్వం 20 లక్షల నుంచి 30 లక్షల వరకు తీసుకుని లబ్ధిదారులకు కేవలం 5 లక్షల నుంచి 10 లక్షలు మాత్రమే ఇచ్చి మోసం చేశారని తెలిపారు. పేదల కాలనీలు, రోడ్ల నిర్మాణం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సోమిరెడ్డి కోరారు. ఇవి రెక్టిఫై చేసేదానికి పనికొస్తాయి, ఇవి అసలు బేస్మెంట్లు పనికిరావు. నెంబర్ 1. తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్ అక్విజిషన్లో కూడా 10 లక్షల ఎకరా 25 లక్షలు 30 లక్షలు లెక్కన చేసుకొని ఆ పేదోడికి అసైనీకి వచ్చేసి 10 లక్షలు ఇచ్చి 25-30 లక్షలు తీసుకున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మూడోది ఏంటంటే ఇప్పటి వరకు మాకు క్లారిటీ, నియోజకవర్గానికి మా కోట 1500, 2000, 1000 ఏ సంవత్సరం గతంలో ఒక అలొకేషన్ ఉండేది. దాన్ని బట్టి మండలాలను కూర్చోబెట్టుకొని మీ మండలానికి 200, మీ మండలానికి 300 అని చెప్పి అలొకేట్ చేసుకొని సర్దుబాటు చేసుకునేవాడు. అటువంటి క్లారిటీ కూడా కావాలని చెప్పేసి, ప్లస్ రోడ్స్ విషయంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వాడతారా, ఏం వాడతారు, బేస్మెంట్లు కట్టిపారేసేసారు. పూర్తి చేసుకున్న 3 అడుగులు లోతుండే ప్రాంతంలో చేసేసినారు. దాన్ని కూడా లెవెలింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు రెక్టిఫికేషన్ ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో రెక్టిఫై చేస్తానికి గుర్తించాం అధ్యక్ష. ఎటువంటి రెక్టిఫై చేయొచ్చని, లేకపోతే ఏదైతే రెక్టిఫై చేయలేకపోతామో వాటిని డిమాండ్స్ చేసైనా సరే ఆ కాంట్రాక్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతానికి కూడా ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ధరల గురించి చెప్తాను అధ్యక్ష. అది పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు ప్లాట్లు అందజేసిన తర్వాత వాళ్ళలో ఆ ప్లాట్స్లో ఇల్లు కడతాం వరకు మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ చూస్తుంది అధ్యక్ష. అదేవిధంగా కోట అని చెప్పారు అధ్యక్ష. కాకపోతే గతంలో గౌరవ చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని, శాసనసభ్యుడి ఆధ్వర్యంలో కొన్ని ఇల్లు కేటాయించే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా అన్ని స్టేట్స్ కూడా ఎలకేషన్ మొత్తం వారే నిర్ణయించి ఆ లిస్టుల్ని, అంటే మనము డిమాండ్ క్యాప్చర్ చేసి వాళ్ళకి పంపించిన తర్వాత అర్హత వెరిఫై చేసి వారే ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి గౌరవ సభ్యులు ఇంకా చాలా మంది అడిగిన మీదట మనుగోలు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ పెంచలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుగోలులోని ఆంధ్ర విలాస్ హోటల్ కు ఎదురుగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జట్లకొండూరు గ్రామానికి చెందిన పెంచలయ్య పల్లవ గ్రానైట్స్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా స్వగ్రామం నుండి మోటార్ సైకిల్ పై మనుగోలుకు రాంగ్ రూట్ లో వస్తుండగా
ఎదురుగా వస్తున్న పాల ఆటో ఢీకొంది. ఆ సమయంలో రోడ్డుపై లారీ ఆగి ఉండడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైకాపా నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని వైకాపా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలను వారు పరామర్శించారు. అక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వారి సోదరుడు వెంకటరామిరెడ్డిలను సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ములాఖాతులో కలిసి పరామర్శించారు. స్థానిక నాయకులతో వారు మాట్లాడారు. అనంతరం కిలివేటి సంజీవయ్య, నాగార్జున యాదవ్ మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరులో జంట హత్యలు జరిగితే అవి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు ఆపాదించడం దుర్మార్గమన్నారు. 84 రోజుల నుండి వారిని అక్రమంగా జైల్లో ఉంచారని ఆరోపించారు. జైల్లో సరైన వసతులు లేకుండా అధికారులు చేశారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ కళ్లల్లో ఆనందం కోసం అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని వారు వివరించారు. సీనియర్ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గత 84 రోజులుగా మరి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన్ని పలకరించడానికి కాస్త ఓదార్పించడానికి రావడం జరిగింది. మరి వారితో మాట్లాడాము. వారు ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రామకృష్ణారెడ్డి గారు పారిపోయే వ్యక్తి కాదు, భయపడే వ్యక్తి కాదు. ఈరోజు మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నది. రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ప్రజాక్షేత్రంలో మళ్ళీ విజయం సాధిస్తారు. అందరికీ ప్రజలకి ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ అడ్డుకట్ట చేసేది ఖచ్చితం. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రజా మద్దతున్న వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మరి వర్గపోరుతో టీడీపీ వర్గాల మధ్య వర్గపోరుతో జరిగినటువంటి జంట హత్యల్ని సంబంధం లేని విషయంలో అన్నదమ్ముల్ని వెంకటరామరెడ్డి గారిని కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇద్దరిని ఇరికించి దొంగ కేసు పెట్టి ఈరోజు జైల్లో పెట్టారు. గతంలో కూడా అంతే. మరి ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసి దౌర్జన్యం చేశారని ఆ రోజు పెట్టారు. మరి ఈరోజు జైల్లో పెట్టారు. అక్రమం కేసు ఇప్పటికీ ఛార్జ్షీట్ సరిగ్గా ఇవ్వకుండా మరి బెయిల్ రానియకుండా ఈరోజు 84 రోజులు అయింది. మరి జైల్లో చూస్తే సరైనటువంటి తిండి లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఇన్స్ట్రక్షన్తో మరి వారికి సరైన ఆహారం ఇచ్చే పరిస్థితి లేదు, వసతి ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం మరి దోమలు కుడుతున్నాయి, అక్కడ సరైన గాలి లేదు. ఆ ఫ్యాన్కి ఒక రెక్క కూడా కొట్టేశారు. చాలా విచిత్రంగా ఉంది. 3 రెక్కలు అంటే ఒక రెక్క కొట్టేసి మరి గాలి లేకుండా చూస్తున్నారంటే ఎందుకని అంటే దుర్మార్గమే చెల్లేదు. అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ చీఫ్ విప్గా పనిచేసి మాచర్ల నియోజకవర్గం నుండి సుమారుగా 5 సార్లు పాటు ఎమ్మెల్యేగా అప్రతిహాతంగా సేవలు అందించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు నెల్లూరు కేంద్ర కారాగారంలో సందర్శించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల చేస్తున్నటువంటి దమనకాండ, జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రభుత్వమే ఏకపక్షంగా చేస్తున్నటువంటి దౌర్జన్యానికి పరాకాష్ఠగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసు మనకు ఒక ఉదాహరణగా కనపడుతుంది. మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఏరి పారేయాలని ఫ్యాక్షన్ని మరొకసారి తెర మీదకు తీసుకువచ్చి వెల్దుర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ అంతర్గత పార్టీ కుమ్ములాటలో చనిపోయినటువంటి 2 జంట హత్యలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే చేయించారనే ఒక అక్రమ కేసుని ఆయన పైన బనాయించి ఆయన్ని అరెస్టు చేసి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మాచర్ల నియోజకవర్గం నుండి తరిమేయాలని, వారి ఆస్తులను ధ్వంసం చేయాలని, వారి ప్రాణాలు తీయాలని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ
లేకపోతే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రవర్తిస్తున్నారు. దాదాపుగా 84 రోజుల నుండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఇక్కడ జైల్లో నిర్బంధించి కేవలం మాచర్ల నియోజకవర్గంలోనే 584 కేసులు పెట్టి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని జైల్లో వేసినటువంటి వైనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు 84 రోజుల పాటు పిన్నెల్లి సోదరుల్ని జైల్లో పెట్టడం మాత్రమే కాదు, మొత్తం పల్నాడు జిల్లాలో మానవ హక్కులకు విఘాతం కలుగుతుంది. ప్రాథమిక హక్కులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేకుండా పోయాయి. సుమారుగా 4000 కుటుంబాలు పల్నాడు జిల్లాని ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో వారి గ్రామాలని, వారి ఇళ్ళని, వారి ఆస్తుల్ని వదిలేసి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని, తద్వారా ఇద్దరికి కంటి చూపు ప్రసాదించవచ్చని వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి నేదురుమల్లి హరీష్ రెడ్డి అన్నారు. కోట మండలం విశ్వనాథపుర అగ్రహారం దళితవాడలో ఉన్న అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. రోగులను పరీక్షించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, విజయలక్ష్మి, డాక్టర్ రమేష్, సీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి. కానీ నేను వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, 500 కూడా ఎంతమందికైనా అవసరమైనా నేను ఇస్తాను తప్ప పేద ప్రజల దగ్గర మటుకు ఫ్రీగా వాళ్ళకి అర్థాలు అందజేయాలని కోరుకుంటూ వారి కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో చేస్తూ అందరికీ మెరుగైన పేదలకు ముఖ్యంగా వైద్యం అందించాలని, వారి గ్రామంకి వారి స్వగృహం దగ్గరికి మరి డాక్టర్లను తీసుకొచ్చి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలను కూడా మీరు అందరూ అభినందించి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లీలామోహన్ గారిని అభినందిస్తాను. చాలా సంతోషం ఉంది. వాళ్ళలో ఉంటారు. అందరికీ ఎంతమంది వస్తే అందరికి అర్థాలు ఇచ్చేందుకు రెడ్డి గారు అంగీకరించారు. దానికి మేము అభినందనలు చేస్తున్నాం. అదేవిధంగా ఆయన ఏ గ్రామంలో ఏ కార్యక్రమం పెట్టమన్నా రక్తదాన శిబిరం కానీ కంటి వైద్య శిబిరం. వెంకటాచలం అభివృద్ధిని అడ్డుకోవాలని చూడడం మంచిది కాదని బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధాకరమని చౌడపాలెం సొసైటీ చైర్మన్ రావూరి రాధాకృష్ణమనాయుడు అన్నారు. వెంకటాచలంలోని చౌడపాలెం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్మశానంలో కర్మక్రతువుల కోసం నిర్మిస్తున్న షెల్టర్ ను కట్టనివ్వకుండా అడ్డుకోవడం సరికాదని ఆయన మాట్లాడారు. మేము 2 సెంటర్స్ ఓపెన్ చేసాము, పీపీ సెంటర్స్. ఒకటి గొలవమూడు ఆర్ఎస్కేలో ఒకటి ఓపెన్ చేసాము, కంటేపల్లిలో ఒకటి ఆర్ఎస్కేలో ఒక పీపీ సెంటర్. ఎన్డీసీఎంఎస్ అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ తరఫున మేము ఓపెన్ చేయడం జరిగింది మీ మండలం వెంకటాచలం మండలంలో. కాబట్టి వెంకటాచలం రైతులు, గొలవమూడు కానీ కంటేపల్లికి సంబంధించిన రైతులు వాటిని సద్వినియోగం చేసుకొని మంచి రేటుకి మీరు మా దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే మీకు 48 అవర్స్లో మీ అమౌంట్ మీకు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దళాలను నమ్మి మోసపోకుండా రైతులందరూ మన వెంకటాచలం మండలంలో పౌర సరఫరాల శాఖ తరఫున వరి ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కేంద్రము మన చౌడపాలెం పిఎస్సిఎస్ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. అలానే మనకి మండలంలో 2 ఏజెన్సీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వచ్చి మన చౌడపాలెం పిఎస్సిఎస్, ఇంకోటి వచ్చి నెల్లూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ. 2 ఏజెన్సీలని మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఈ ఎన్టీసీఎంఎస్కి వచ్చి కంటేపల్లి, అనికేపల్లి
ఆ 2 ఆర్ఎస్కేలని వాళ్ళకి అనుసంధానం చేయడం జరిగింది. దీని కింద చోటపాలెం కింద మిగిలిన ఆర్ఎస్కేలు మనకి 18 ఆర్ఎస్కేలు కూడా మనం చోటపాలెం పిఎస్సిఎస్ తరఫున మనం ధాన్యం కొనుగోలు చేస్తాము. దీనికి సంబంధించి ప్రతి విలేజ్లో ఉండే ఆర్ఎస్కే మన రైతు సేవా కేంద్రంలో ఉండే మన సిబ్బంది అంటే మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దీని మీద మనకి ఏ విలేజ్కి ఆ విలేజ్లోనే మన ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తాము. ట్రక్ షీటు అనేది ఒక క్లస్టర్గా తీసుకొని 4 విలేజెస్ లేదా 5 విలేజెస్ కలిపి ఒక క్లస్టర్ చేస్తున్నాము. ఆ క్లస్టర్లో ట్రక్ షీట్ జనరేషను ఈ టెక్నికల్ వర్క్ అంతా అక్కడ జరుగుతుంది. సాయిల్ మన వరి ధాన్యం శాంప్లింగ్ మటుకు అక్కడే మనం ఎక్కడైతే ఆర్ఎస్కేలో ఇప్పుడు నాది నిడుగుంటపాళెం గ్రామం. నాకు ఓటు కూడా ప్రస్తుతం నిడుగుంటపాళెంలోనే ఉన్నది. నిన్న బీజేపీ నాయకుడు కుంచే శ్రీనివాసులు నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేశాడు. నాకు నిడుగుంటపాళెంలో ఇల్లు లేదని 30 సంవత్సరాల కిందట నేను నెల్లూరుకి వెళ్ళిపోయినానని చెప్పి ఏదేదో ఆరోపణలు చేశాడు. ఆయన మా కూటంలో మనిషే. నాకు ఆయనకి వ్యక్తిగతమైనటువంటి కక్షలు లేవు, ఏమీ లేవు. మరి ఎందుకు చేశాడో అంత ఉద్రేకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినాడు. మేము గ్రామం కోసం ఏదో అక్కడ బెరియల్ గ్రౌండ్లో అన్ని కార్యక్రమాలు ఒకటే దగ్గర ప్రతి టౌన్లో కూడా చనిపోయిన దగ్గర నుంచి చిన్నదనం నుంచి కరమంత్రం దాకా దగ్గర ఒకటే దగ్గర చేసుకుంటున్నారు. అన్నీ బ్రహ్మాండంగా సుందరంగా చెట్లు వేసి దానికి ఒక చావడి నిర్మించి తొట్టి నీళ్లు అన్ని కార్యక్రమాలు చేద్దామని గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయలు మండల్ గ్రాంట్ నుంచి శాంక్షన్ చేశాం. అక్కడ నిర్మిస్తాం అనుకున్నాం. ముందు రోజే దాన్ని ప్రారంభం చేశాం. ఐ క్యాంప్ ఒకటి వచ్చింది. ఐ క్యాంప్ రోజు కూడా ఆయన ఫ్లెక్సీలు కట్టుకున్నాడు, మేము కట్టుకున్నాం. రవీందర్ రెడ్డి గారు దాన్ని చూసి ఆయన్ని పిలిచాడు, మమ్మల్ని ఫోన్లో పిలిచాడు, ఆయన ఇంటికి పోయి కూడా పిలిచారు. సరే ఆయన వ్యక్తిగత ఇంకా ఏం పెట్టుకున్నాడు ఆయన అజెండా మాకు తెలీదు. ఆ రోజు ఆ కార్యక్రమానికి రాలేదు. సరే ఆయన ఏం బాధో ఏందో అని మేము పోయాం, అటెండ్ అయినాం, కార్యక్రమం అయిపోయింది. దాని తర్వాత నేను ఈ మండల గ్రాంట్ కింద తీసుకున్నది కూడా నేను చేయలే. మా కార్యకర్త జమాల్ అనే అతను నేను బాత్రూమ్లు కట్టి నష్టపోయినానన్నారంటే సరే చేసుకో జమాల్, ఆ పని చేసుకో. అది 5 లక్షల పని, జిఎస్టీ బాను ఒక 3-3.25 లక్షల బిల్లు వస్తుంది. పూర్తిగా కన్స్ట్రక్షను. వాళ్ళు ఏ కమ్మి చెప్పారో ఆ కమ్మితో పని చేయమన్నాం. మొదలు పెట్టాడు. నువ్వు పోయి ప్రెస్ మీట్ పెట్టి నేనేదో ఆ పని 5 లక్షల పని అమ్మేశానంట. ఆ పని అమ్మేసి నేను డబ్బులు దండుకున్నానంట. ఏమన్నా అర్థం ఉందా? ఆ పని అమ్మేశానంట. నేను ఆ పని అమ్మేసి డబ్బులు తీసుకొని దాంతో బతుకుతున్నానంట. దానికి పర్మిషన్స్ లేవంట. ఆ పనికి చూసుకో, నువ్వు మండల పరిషత్ ఆఫీస్కి రా, ఎంపీపీ సంతకం పెట్టిందో లేదో చూసుకో, అప్పుడు అడుగు. లేదా మమ్మల్ని అడుగు, అయ్యా నువ్వు ఆడ కట్టబాక ఇంకో దగ్గర కట్టాను అడుగు. దౌర్జన్యంగా పోయి ఆపేసేది పని. అధికారులను అడుగు. నన్ను అడగంది ఏ పని చేయకూడదు అంటున్నావు. నువ్వు ఒక బస్ స్టాపు జమినీ దగ్గర నిధులు తెచ్చావు, సర్పంచ్ని అడగల, తీర్మానం లేదు. బస్సులు నిలిపే కాడ బస్ స్టాండ్ కట్టాలి, కానీ నీ ఇష్టం వచ్చిన కాడ బస్ స్టాండ్ కట్టకూడదు కదా. అయినా మేము అడగలేదు కదా నిన్ను, పలానా దగ్గర బస్ స్టాండ్ కడుతున్నావు అక్కడ కట్టాలి కదా అని మేము అడగలేదు. వైకాపా సూలూరుపేట నియోజకవర్గ పరిశీలకులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. దీంతో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో మండలకాల శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి అసాధ్యాన్ని సాధ్యంగా చేసే విశ్వాసము అనే అంశంపై ధ్యానించుకున్నారు. క్రైస్తవులు విరివిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో సంఘ కాపరి ప్రవీణ్ రాజ్, ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన కీర్తన 254 కీర్తన. నిత్యమోశిలా నన్ను
నీదు బీట దాచము. 254 కీర్తన పాడుకున్నాం. చెప్తాము. ఆ నిత్య రాజ్యములో మనమంతా కూడా తండ్రితోనూ కుమారుడితోనూ సమస్త దూతలతోనూ సంతోషముగా సమాధానముగా మనము నిత్యము ఆనందకరమైన ఆ లోకంలోనికి మనం చేరతాము అనేటటువంటి విశ్వాసముతోనే మనము యేసుక్రీస్తు దగ్గరికి వస్తుంటాం. అయితే ఇవి అంటే దేవుడు, పరలోక రాజ్యము, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, 24 పెద్దలు, ఆ 4 జీవి, ఇవన్నీ కూడా అదృశ్యమైనవి, కంటికి కనబడవు కాబట్టి అవి లేవు, వారు లేరు అనేదానికి లేదు, అవి ఉన్నాయి దృఢమైన విశ్వాసం కలిగి ఉండడమే మన పరిపూర్ణమైనటువంటి విశ్వాసము క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు, తర్వాత పునాది. ఈ విశ్వాసం అనే పునాది మీదనే మన క్రైస్తవ జీవితం కట్టబడి ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం కదా. హెబ్రీ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసమును గురించే వ్రాయబడి ఉంది. విశ్వాస వీరులు 15 మందిని గురించి హెబ్రీ 11వ అధ్యాయం అంతా కూడా మనము చూడవచ్చు. ఈ హెబ్రీ అంటే హేబేలు మొదలుకొని సంసోను వరకు కూడా 15 మంది విశ్వాసులను మనము చూడగలం. ఈ 15 వీరు కాక ఇంకా అనేక మంది విశ్వాసులు ఉన్నారు, కానీ కొద్ది మందిని మాత్రమే అక్కడ వివరించబడింది. వీరు ప్రభువునందు, దేవుని యందు విశ్వాసం ఉంచి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో వీరు ఏ కార్యములు చేసినారో, ఏ విధముగా దేవుని యొక్క ఆశీర్వాదమును పొందినారో అని వివరంగా అక్కడ వ్రాయబడి ఉంది. మనం ఎన్నోసార్లు మనం చదివి ఉంటాము, గ్రహించుకొని కూడా ఉంటాము. విశ్వాసం. గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, రోటరీ క్లబ్ డిస్టిక్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో చంద్రగ్రహణం తర్వాత ఆలయ శుద్ధి, స్వస్తి, పుణ్యావాచనం, ప్రదోష కాలంలో పంచామృతాలతో అభిషేకాలు, పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. అస్తు ధన్మనే బాహుభ్యాముఖతే నమః వ్యాధిశివతమా ధనోరఘోరా పాపకాశిని తయానస్తన వాసంతమయా గిరిశాన శాంతపతే నమో నమో వృక్షేభ్యో హరికేశభ్ష్టానాం పదే భవస్యే హైత్యే జగతాం పతే నమో నమో ఉచ్చైర్ఘోషాయాకందగతే పద్ధేనాం పతే నమో కృతే నమస్తే స్తవగమన్శ్వేశ్వరాయ మహాదేవాయ నమః. ఉపచారిక పూజార్థం స్నానం సమర్పయామి. క్షమాం విశేషం దుష్టోమడి యాచన నమో అస్తు నీలగ్రీవాయ సహ అవచుజ్జనం సహస్రాక్షిదూషదే నిషీదన్న శేష ఆపురుష నిషంగది. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో కొలువైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అయ్యప్పను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పక్కా గృహాల భూసేకరణలో అక్రమాలు. వైకాపా హయాంలో పేదల పక్కా ఇళ్ల నిర్మాణాలు, భూసేకరణ విషయంలో అక్రమాలు జరిగాయని అసెంబ్లీలో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక వైకాపా నాయకులపై దాడులు, అక్రమ కేసులు పెరిగాయని నెల్లూరు జిల్లాలో పిన్నెల్లి సోదరులతో ములాఖాత్ అయిన తర్వాత మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాగార్జున యాదవ్. రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డుకు గాయాలు. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై మోటార్ సైకిల్, ఆటో ఢీకొన్న సంఘటనలో సెక్యూరిటీ గార్డు పెంచలేకు తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అలగనాథుడికి వైభవంగా గరుడు సేవ. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.